Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియ స్నేహితులారా, ఈ వారం తోరా గ్రంథంలో 53వ పర్ష హాజీను అనగా చెవి యొగ్గండి అని అర్థం. సఫర్ తోరానందు ఇది 53వ పర్ష. సఫర్ దేవారీం లేదా ద్వితీయోపదేశ కాండమునందు ఇది 10వ పర్ష. ఈ పర్ష యొక్క 3వ అలియా వాక్య భాగములు సఫర్ దేవారీం లేదా ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 13 నుండి 18 వచనముల వరకు. మోషే తన కావ్యాత్మక గీతాన్ని కొనసాగిస్తూ ఇజ్రాయేల్పై ఎలోహిం యొక్క ఆశీర్వాదాలను వర్ణించాడు. ఆయన ఇజ్రాయేల్ను ఉన్నతపరిచి భూమి నుండి సమృద్ధిని, రాతిలో నుండి తేనె, చికుముకి రాయి నుండి నూనె, సమృద్ధి గల పంటలను అందించాడని చెప్పాడు. అయినప్పటికీ యెషూరూన్ అని పిలువబడిన ఇజ్రాయేల్ సంతృప్తి చెందక తిరుగుబాటు చేసి ఎలోహింను విడిచి విగ్రహాలను మరియు విదేశీ దేవతలను ఆరాధించింది. ఈ భాగం ఎలోహిం యొక్క ఔదార్యాన్ని ఇజ్రాయేల్ యొక్క కృతజ్ఞత మరియు అవిధేయతతో పోల్చి ఆయన కోపాన్ని రేకెత్తించడాన్ని నొక్కి చెబుతుంది. ప్రియులారా, ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకున్నటకు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.